Hi students, welcome to SNSNR Degree College. We are going to learn data structures using C. In the previous session, we have learned introduction to data structures. In this class, we are going to learn about ADT and data types. Abstract data types. What is an abstract data type? It is defined as a mathematical model of the data objects that make up data type as well as the functions that operate on these objects. Mathematical model of the data objects. What is the model of the data and functions that operate on this data? అంటే అసలు ఈ డేటా టైప్ ఏం చేయగలదు లేదంటే ఈ డేటా టైప్ మీద చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ ఏడిటి డిఫైన్ చేస్తుంది అనమాట. అంటే ఇంటిజర్ తీసుకున్నారనుకోండి, ఇంటిజర్ డేటా టైప్ మీద ఏం చేస్తుంది, రియల్ నెంబర్స్ అన్నింటిని కూడా స్టోర్ చేస్తుంది అవునా. అలాగే ఆపరేషన్స్ ఏం చేయగలము, ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఇవి. సో ఇంకొక డెఫినేషన్ చూడండి, an abstract data type is the specification of logical and mathematical properties of a data type or structure. Logical and mathematical properties means the operations that can be performed on that data type. అంటే కొన్ని ఆపరేషన్స్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ అంటే ఎడిషన్ చేస్తాం, అంటే మల్టిప్లికేషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. క్యార్ తీసుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు, ఎడిషన్ అంటే ఏ ప్లస్ బి చేయలేం కదా. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే కాన్కాటినేషన్ జరుగుతుంది, అంటే ఏ ప్లస్ బి అంటే ఏబి వస్తుంది. ఇంకా ఆల్రెడీ సిలో నేర్చుకున్నారు. సో ఇన్ ద సేమ్ వే ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలమో ఈ ఏడిటి చెప్తుంది అనమాట. అండ్ అలాగే ఈ ఏడిటిలో ఓన్లీ మనకి ఏం చెప్తుంది, రిజల్ట్ మాత్రమే ఇస్తుంది. అంటే ఓన్లీ షోస్ ఎసెన్షియల్ డీటెయిల్స్ అండ్ hides the implementation or background details. How the implementation performed is not viewed. Means implementation ఎలా జరుగుతుందో, ఈ ఎడిషన్ ఆపరేషన్ ఎలా జరుగుతుందో మనం ఇంప్లిమెంటేషన్ చూపించాం, జస్ట్ రిజల్ట్ మాత్రమే చూపిస్తాం. The specification of an entity does not imply any implementation consecration. అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇంప్లిమెంటేషన్ ఏం చూపించదు, ఓన్లీ రిజల్ట్ మాత్రమే, అంటే వ్యూ అంటే ఎసెన్షియల్ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది. The important step in definition of ADT that involves two parts. First one is description of the way in which components are related to each other. అసలు ఈ కాంపోనెంట్స్ అంటే డేటా మధ్య రిలేషన్ ఉందో లేదో చెప్పాలి. అలాగే స్టేట్మెంట్స్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్, ఆ డేటా టైప్ మీద ఏ ఆపరేషన్స్ చేయగలమో కూడా ఈ స్టేట్మెంట్స్ అనేవి ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, దట్ int data type available in C programming language provides an implementation of the mathematical concept of an integer number. మన డేటా టైప్స్ తెలుసు కదమ్మా. అసలు డేటా టైప్ అంటే ఏంటి? డేటా టైప్ స్పెసిఫైస్ ద సైజ్ యాజ్ వెల్ యాజ్ టైప్ ఆఫ్ డేటా దట్ వేరియబుల్ స్టోర్స్. అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని ఆ వేరియబుల్ మెమరీ లొకేషన్లో స్టోర్ చేయగలదు, అలాగే ఎంత సైజ్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది అనేది డేటా టైప్ డిఫైన్ చేస్తుంది. డేటా టైప్ డిఫైన్స్ ది సైజ్ అండ్ టైప్ ఆఫ్ డేటా దట్ స్టోర్స్ ఇన్ ఏ వేరియబుల్. మరి ఇంటి డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తామమ్మా? ఇంటిజర్స్ అంటే న్యూమరికల్ వాల్యూస్ని మనం స్పెసిఫై చేయడానికి ఇంటిజర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మ్యాథమెటిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్ ఇంటిజర్ నెంబర్, ఇంటిజర్ నెంబర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. The int data type in C can be considered as an implementation of abstract data type. Int data type ni
అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఇంప్లిమెంటేషన్ కింద ఒకసారి చూద్దాం. ఎలా అంటే ఇంటిజర్ ఏడిటి అని తీసుకున్నాం అమ్మా. ఏంటమ్మా ఇంటిజర్ ఏడిటి తీసుకున్నాం. సో ఇంటిజర్లో ఏమేమి ఉంటాయి? సెట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో. ఇంకా ఇంటిజర్స్కి ఏముంటాయమ్మా? నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో. ఇవన్నీ కూడా ఇంటిజర్స్లోకి వస్తాయి. అంటే డిఫైన్ చేస్తున్నారు డేటా ఏంటి అనేది ఇంటిజర్ ఏడిటిలో డిఫైన్ చేశారు. అలాగే ఏడిటి ఆల్సో స్పెసిఫైస్ ద ఆపరేషన్స్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ఇంటిజర్ నెంబర్స్. అలాగే ఈ ఏడిటి ఏం స్పెసిఫై చేస్తుంది? ఆపరేషన్స్. ఏ ఆపరేషన్స్ ఆ ఇంటిజర్ నెంబర్స్ మీద చేయగలము? ఏమేమి ఆపరేషన్స్ చేయగలమమ్మా? సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంకా ఏవైతే ఆపరేషన్స్ చేయగలమో ఇంటిజర్ నెంబర్స్ మీద అవన్నీ ఆపరేషన్స్ కూడా ఈ ఇంటిజర్ ఏడిటి స్పెసిఫై చేస్తుంది. అలాగే ఈ ఫాలోయింగ్ ఇష్యూస్ మస్ట్ బి కన్సిడర్డ్. రేంజ్ ఆఫ్ నెంబర్ దట్ విల్ బి రిప్రజెంటెడ్. రేంజ్ కూడా మనం చూసుకోవాలి. ఫార్మాట్ ఫర్ స్టోరింగ్ ద ఇంటిజర్ నెంబర్. అలాగే ఫార్మాట్ కూడా మనం స్పెసిఫై చేస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ an ADT specification for a stack. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ADT స్పెసిఫికేషన్ ఫర్ స్టాక్ అంటున్నాడు. అసలు స్టాక్ అనేది తెలుసుకునే ముందర మనం డేటాని ఎలాగ మనం స్టోర్ చేయగలమో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూట్ కేస్ ఉందనుకోండి. సూట్ కేస్ తీసుకుందాం, ఓకేనా? మీరు మీ డ్రెస్సెస్ పెట్టినప్పుడు ఎలా పెడతారు? ఒకదానిపైన ఒకటి, అవునా? ఇలా పెడతారు. లేదంటే ఒక బాక్స్లో బుక్స్ పెడుతున్నారు. బాక్స్ ఇది బుక్స్ పెడుతున్నారు. ఫస్ట్ బుక్, సెకండ్ బుక్, థర్డ్ బుక్, అలా ఒక 10 బుక్స్ పెట్టారు. ఈ లాస్ట్ ఉన్న బుక్ని తీయాలనుకుంటే ఏం చేయాలమ్మా? ఇవన్నీ తీయాల్సిందే. లాస్ట్ బుక్ కావాలి అంటే పైన ఉన్న బుక్స్ అన్ని తీయాల్సిందే. అంటే లాస్ట్ ఏం పెడుతున్నాం? 10th బుక్ పెడుతున్నాం కదమ్మా. లాస్ట్ పెట్టింది దాన్ని ఫస్ట్ తీయాలి. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే లాస్ట్ని ఇన్సర్ట్ చేసామో, ఏ బుక్ పెట్టామో ఆ బుక్ని ఫస్ట్ రిమూవ్ చేయాలన్నమాట. మీకు లాస్ట్ కావాలంటే. ఎందుకంటే దీన్ని ఈ బుక్స్లో ఏ బుక్ పడితే ఆ బుక్ తీసుకోవడానికి మనకి వీలు అవుతుంది. ఎందుకంటే అవ్వదు కాబట్టి, తీయడానికి అవ్వదు. ఓన్లీ పై బుక్ మాత్రమే తీయగలం. అంటే లాస్ట్ ఏదైతే పెట్టామో దాన్ని ఫస్ట్ తీయగలం. దీన్నే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అంటారు. అలాగే డ్రెస్లో ఇలా సూట్ కేసులో పెట్టారనుకోండి, ఏం చేస్తారు? ఏదైతే లాస్ట్ పెట్టారో పైన అది మాత్రమే తీయగలరు ఫస్ట్. ఈ లాస్ట్ తీయాలంటే మీరు ఇవన్నీ వరుసగా తీసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్ తీసుకోవాలి. సో ప్రిన్సిపల్ ఏంటి ఇక్కడ? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అలాగే ఇప్పుడు ఒక ట్యూబ్ ఉందనుకో. ట్యూబ్ ఉంటే వాటర్ పంపిస్తుంది. అట్లా మీకు వాటర్ ట్యూబ్ ఉంటుంది కదా, వాటర్ ఇలా పంపిస్తున్నప్పుడు ఏదైతే ఫస్ట్ వెళ్ళిందో అది మాత్రమే బయటకు వస్తుంది, అవునా? ఫస్ట్ వెళ్ళింది బయటకు వస్తుంది, లాస్ట్లో పంపింది లాస్ట్ బయటకు వస్తుంది. అందుకనే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. ఏమంటారమ్మా? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఫస్ట్ పంపిస్తున్నామో అదే ఫస్ట్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, మీరు క్యూలో ఎక్కడికి వెళ్ళినా, బ్యాంక్కి వెళ్ళినా, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు క్యూలో ఉంటారు కదమ్మా. క్యూలో ఏంటమ్మా? ఫస్ట్ పర్సన్ అయితే ఎవరు వస్తాడో వాడే లోపలికి వెళ్తాడు. ఎక్కడైనా క్యూ ఉంటాయి అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ పర్సన్ ఎవరు వచ్చాడో వాడే లోపలికి వెళ్తాడు. ఇలాగ డేటాని అరేంజ్ చేయొచ్చు అనమాట. దీన్నే డేటా స్ట్రక్చర్ అంటే ఆర్గనైజింగ్ డేటా. డేటా స్ట్రక్చర్ డెఫినేషన్ చెప్పాను కదమ్మా. ఆర్గనైజింగ్ ఆర్ అరేంజింగ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్ మెమరీ అని చెప్పాను కదమ్మా. ఇదే అరేంజ్మెంట్ అంటే. ఈ అరేంజ్మెంట్ చేసేదాన్నే స్ట్రక్చర్. డిఫరెంట్ అరేంజ్మెంట్స్ మనం చేయొచ్చు. సో ఇది ఫస్ట్ ఇన్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నాను కదా, ఇలా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇంకా డిఫరెంట్స్ ఉన్నాయి. ఈ ఇంకా మనం లాటర్ ఆన్ క్లాసెస్లో తెలుసుకోవచ్చు. ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే చూడండి, ఇలాగ రూట్ ఇదొకటి ఇదొకటి. మీకు హైరార్చికల్ చెప్పాను కదమ్మా, హిస్టారికల్ ప్లేసెస్ ప్రీవియస్ క్లాస్లో. అయితే ట్రీకి ఎగ్జాంపుల్.
అలాగే డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ మనం ఈ డేటాని చేయొచ్చు. అసలు స్టాక్ అంటే ఏంటంటే ఇన్సర్షన్ ఆర్ రిమూవల్ ఈజ్ అలౌడ్ అట్ ఓన్లీ వన్ ఎండ్. చూడండి ఇది స్టాక్ అవుతుంది కదా, ఎందుకంటే మనం ఇన్సర్ట్ చేయాలన్నా ఇటే, డిలీట్ చేయాలన్నా ఇటే. నేను 1 to 10 బుక్స్ ఇన్సర్ట్ చేశాను ఇదే. అలాగే దీన్ని డిలీట్ చేయాలన్నా ఇటు నుంచే డిలీట్ చేయగలను. ఇన్సర్ట్ చేయాలన్నా ఇదే వన్ ఎండ్, డిలీట్ చేయాలన్నా ఒకే ఎండ్ నుంచి. చూడండి, a stack is a set of finite number of elements where insertion or removal of an element is allowed from only one end. మనం ఇన్సర్ట్ చేసిన రిమూవ్ చేసిన ఎలిమెంట్స్ని ఏంటంటే డేటాని ఓన్లీ వన్ ఎండ్ నుంచి మాత్రమే చేయగలం అన్నమాట. ఎనీ న్యూ ఎలిమెంట్ దట్ జాయిన్స్ ద సెట్ is kept at the top and only the element at the topmost position can be taken out. న్యూగా ఏది ఇన్సర్ట్ అయితే అది పైకి వస్తుంది, అవునా? డిలీట్ చేయాలంటే అదే చేయగలము. అందుకని ఏమన్నా దీన్ని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఏదైతే పైన పెట్టామో దాన్ని ఫస్ట్ రిమూవ్ చేయాలి. స్టాక్ అంటే ఏంటమ్మా? ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఇన్సర్షన్ ఆర్ రిమూవల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ అలౌడ్ ఫ్రమ్ ఓన్లీ వన్ ఎండ్. రిమూవ్ చేసిన ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్స్ ఒకే ఒక ఎండ్ నుంచి చేయగలము. ఆ ఎండ్ అని కూడా టాప్ అంటారు. In other words, a stack can be defined as a list where only one element that is accessible is the most recently inserted one. ఏదైతే రీసెంట్గా ఇన్సర్ట్ చేసా దాన్ని మాత్రమే యాక్సెస్ చేయగలం. మిగిలినవి యాక్సెస్ చేయాలంటే అంటే సెకండ్ వన్ డిలీట్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ వన్ డిలీట్ చేయాలి. ఇది డిలీట్ చేసిన తర్వాత సెకండ్, అంతేగాని లాస్ట్ వన్ డిలీట్ చేయడానికి ఉండదు. ఆఫ్టర్ డిలీటింగ్ దీస్ ఐటమ్స్ one by one, then only we can delete the last element. There are number of methods for specifying an ADT. The example below uses an informal notation to specify the stack abstract type. Specification of abstract data type stack is as follows. For example, నేను stack లో ఒక n ఎలిమెంట్స్ని ఇన్స్టాల్ చేయాలి, ఐ మీన్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఏంటమ్మా, ఏమీ ఉండవు కాబట్టి టాప్ నల్ అవుతుంది. డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో చూద్దాం ఒకసారి. ఇది స్టాక్. ఓకే, ఐ వాంట్ టు ఇన్సర్ట్ n ఎలిమెంట్స్ ఇన్ టు దిస్ స్టాక్. ఫస్ట్ ఏంటమ్మా, నల్, ఏమీ ఉండదు కాబట్టి ఫస్ట్ నల్ అనమాట. సో టాప్ కూడా నల్ అవుతుంది. ఏదైతే ఫస్ట్ టాప్ మోస్ట్ ఉంటుందో దాన్ని టాప్ అంటారని చెప్తున్నాం కదమ్మా. ఇప్పుడు నేను ఈ స్టాక్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. స్టాక్లోకి డేటాని ఇన్సర్ట్ చేయడానికి పుష్ అంటారమ్మా. అలాగే డిలీట్ చేయడాన్ని పాప్ అంటారు. సో ఈ స్టాక్లోకి నేను డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలి, నేను n ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ n ఎలిమెంట్ సైజ్ డిక్లేర్ చేసుకోవాలి. సో టాప్ నాట్ ఈక్వల్ టు n, అంటే టాప్ అనేది నాట్ ఈక్వల్ టు n అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఏంటి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయగలం. ఎందుకంటే n టాప్ అయిందంటే ఇంకా మనం ఎలిమెంట్స్ ఇన్స్టాల్ చేయలేము కదమ్మా, ఇన్సర్ట్ చేయలేము కదా. ఎందుకంటే సైజ్ ఉండదు, లొకేషన్ అనేది ఉండదు. 1 to n నెంబర్స్ నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. క్లియర్గా చెప్తున్నాను, 1 to n నెంబర్స్ నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టాప్ ఈక్వల్ టు n అయితే కనుక ఇంక ఇన్సర్ట్ చేయడానికి ఏమీ ఉండదు అక్కడ ప్లేస్. ఓకేనా, ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయిపోయిందా టాప్ ఏమవుతుందమ్మా, ఫస్ట్ మీరు వన్ ఇన్సర్ట్ చేశారు అనుకో, టాప్ ఇది అవుతుంది. ఓకేనా, ఏదైతే లాస్ట్లో ఇన్సర్ట్ చేశారో అదే టాప్ అవుతుంది. 2 ఇన్సర్ట్ చేస్తే టాప్ ఇది అవుతుంది. 3 ఇన్సర్ట్ చేస్తే టాప్ ఇది అవుతుంది. ఎక్కడ వరకు n వరకు ఇన్సర్ట్ చేయగలము. n టాప్ అనేది ఇప్పుడు n అవుతుంది. ఓకేనా, అలాగే ఏదైనా ఎలిమెంట్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఫస్ట్ ప్రీ కండిషన్ ఏంటంటమ్మా, ఖచ్చితంగా ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. సో ఫస్ట్ చెక్ చేసుకోవాలి, టాప్ నాట్ ఈక్వల్ టు నల్. ఈక్వల్ టు నల్ అయిందనుకోండి, ఏమి ఇన్సర్ట్ ఆ స్టాక్లో ఏ ఎలిమెంట్స్ కూడా లేనట్టు అర్థం. సో ఏమీ లేనప్పుడు మనం ఇన్సర్ట్ డిలీట్ చేయలేం కదమ్మా. సో ఆపరేషన్ ఏంటి, రిమూవల్ ఆఫ్ టాప్.
టాప్లో ఏముందో అది డిలీట్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాప్ కదా, టాప్ రిమూవల్ ఆఫ్ టాప్ అన్న ఉంటే n అనేది ఇక్కడ నుంచి తీసేస్తాం. అప్పుడు టాప్ ఏమవుతుంది, n-1 అనేది టాప్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు టాప్ మనం ఏది డిలీట్ చేసామో మనకి స్పెసిఫై చేయాలంటే టాప్లోకి కరెంట్ డేటాని తీసుకోవాలి. ఇదంతా క్లియర్గా ఇంకా నెక్స్ట్ చాప్టర్స్లో తెలుసుకుందామమ్మా. ఈ ఆపరేషన్స్ అండి, స్టాక్ ఆపరేషన్ పుష్ ఎలా చేయగలం, పాప్ ఎలా చేయగలం అని నెక్స్ట్ యూనిట్స్లో ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్ ఏడిటి ఎగ్జాంపుల్కి మాత్రమే మనం ఇక్కడ ఈ స్టాక్ అనేది తీసుకున్నాం. Data type. What is data type? You are familiar with it. Data type is defined as the it specifies size as well as type of data that identifier holds. Identifier means variable. ఏంటమ్మా డేటా టైప్ అంటే వేరియబుల్ లేదంటే ఐడెంటిఫైయర్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయగలము, అలాగే ఆ స్టోర్ చేసే డేటా సైజ్ ఎంత అనేది డేటా టైప్ రిప్రజెంట్ చేస్తుంది. ఈచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా సెట్ ఆఫ్ డేటా టైప్స్. Every language has its own set of data types. There are several definitions that defines a data type. Few of them. అసలు మనం డేటాని ఎలాగా స్టోర్ చేస్తామమ్మా, కంప్యూటర్ మెమరీలో బిట్స్. ఎలాగమ్మా, బిట్స్ 8 bits ఈక్వల్ టు 1 byte. అలాగే బిట్స్ ప్యాటర్న్లో మనం ఈ డేటాని స్టోర్ చేస్తాం. ఏ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ఏ బిట్ ప్యాటర్న్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ ఎ డేటా టైప్. అలాగే the term data refers to the implementation of mathematical model specified by an ADT. ఏదైతే ADT ద్వారా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ లేదంటే లాజికల్ ఆపరేషన్స్ కానీ ADTలో మనం డిఫైన్ చేస్తారు కదమ్మా. అంటే ఇంట్ అంటే ఇంట్ మీద ఆపరేషన్స్ ఏమేమి చేయగలం, క్యారెక్టర్ అంటే ఏం చేయగలం, లైక్ స్ట్రింగ్ తెలుసు కదమ్మా, స్ట్రింగ్ మీద ఏ ఆపరేషన్స్ చేయగలం అనేది ఆ ఏడిటి మీకు స్పెసిఫై చేస్తుంది. ఇక్కడ ఏడిటి అండి డేటా టైప్ ఏడిటి. సో ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఏంటంటే మ్యాథమెటికల్ యాజ్ వెల్ యాజ్ లాజికల్ ఆపరేషన్స్ ఏమేమి పెర్ఫామ్ చేయగలమో మనకి కాన్సెప్ట్ చెప్తుంది. వై వీ నీడ్ డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ అనేవి ఎందుకో చూద్దాం. We can think of universal data type that may hold any value like character, integer, float or any complex number. Use of such data type has two disadvantages. Universal data type ఉంది అంటే అది ఏదైనా హోల్డ్ చేయొచ్చు, క్యారెక్టర్ హోల్డ్ చేయొచ్చు, ఇంటిజర్, ఫ్లోట్ ఆర్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్. మన యాక్చువల్ డేటా టైప్స్ ఉన్నాయి కాబట్టి న్యూమరికల్ వాల్యూస్ ఇంటిజర్ హోల్డ్ చేస్తుంది. క్యారెక్టర్ ఏంటి, ఆల్ఫాబెట్స్ అండ్ స్పెషల్ నెంబర్స్. ఫ్లోట్ అంటే న్యూమరికల్ వాల్యూస్, డెసిమల్ పాయింట్స్. అలా ఇండివిజువల్గా తీసుకుంటాం. బట్ ఇక్కడ యూనివర్సల్ డేటా టైప్ కూడా తీసుకోండి అంటే ఇట్ క్యాన్ హోల్డ్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఆ యూనివర్సల్ డేటా టైప్ అనేది న్యూమరికల్ వాల్యూస్ తీసుకుంటుంది, క్యారెక్టర్ వాల్యూస్ తీసుకుంటుంది, న్యూమరికల్ విత్ డెసిమల్ పాయింట్స్ తీసుకుంటుంది, అలాగే బూలియన్ వాల్యూస్ తీసుకుంటుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఇట్ కెన్ హోల్డ్. తీసుకున్నాం, ఓకే. దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటమ్మా, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ మెమరీ will be occupied by even a small size of data. స్మాల్ సైజ్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలనుకున్నా కూడా లార్జ్ వాల్యూమ్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అన్నాను, ఒక 5 లీటర్ బాటిల్ ఉందమ్మా. 5 లీటర్ బాటిల్ నేను 1 లీటర్ మిల్క్ తీసుకురావడానికి నేను 5 లీటర్ బాటిల్ తీసుకెళ్ళాను. ఆ మెమరీ అంతా వేస్టే కదమ్మా. ఇప్పుడు నేను 5 లీటర్ బాటిల్ తీసుకెళ్ళి 5 లీటర్ మిల్క్ తీసుకొచ్చాను అనుకోండి, మెమరీ వేస్టేజ్ అనేది ఉండదు. కానీ హాఫ్ లీటర్ మిల్క్కి అదే బాటిల్ తీసుకెళ్తాను, 2 లీటర్ బాటిల్కి 2 లీటర్ మిల్క్కి సేమ్ బాటిల్ తీసుకుంటాను. సో ఏమవుతుంది, స్మాల్ సైజ్ కూడా బిగ్ మెమరీ అనేది తీసేసుకుంటుంది ఇక్కడ. సో ఏమవుతుంది, మెమరీ వేస్టేజ్ అనేది ఉంటుంది. అలాగే డిఫరెంట్ డేటా టైప్ రిక్వైర్ డిఫరెంట్
ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బిట్ స్ట్రింగ్స్ వైల్ రీడింగ్ ఆర్ రైటింగ్. అలాగే డిఫరెంట్ ఉన్న డేటా టైప్స్ ఉన్నాయి కదమ్మా, వాటిని బిట్స్లో రిప్రజెంట్ చేయాలంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఇంటీజర్ అనుకోండి, డైరెక్ట్ బిట్స్లో బిట్స్లో ఆర్ బైట్స్లో మీరు రిప్రజెంట్ చేసేయచ్చు. అలాగే నెగిటివ్ నెంబర్స్ అంటే మీకు వన్స్ కాంప్లిమెంట్ చెప్పాను చూసారా, అలాగే రిప్రజెంట్ చేయాలి. లేదు అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఎలా తీసుకున్నారు, మ్యాట్రిసా వేరు అలాగే ఎక్స్పోనెంట్ వేరుగా తీసుకున్నాను కదా, ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను. మ్యాట్రిసా అంటే ఏంటి, ఎక్స్పోనెంట్ ఏంటి అంటే ఈ మ్యాట్రిసాకి ఒక బిట్ ప్యాటర్న్ తీసుకోవాలి, అలాగే ఎక్స్పోనెంట్కి డాట్ పెట్టి ఒక బిట్ ప్యాటర్న్ తీసుకోవాలి. సో డిఫరెంట్ డేటా టైప్స్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ రిప్రజెంటేషన్. సో ఇది అందుకని మీకు ఏమవుతుందంటే ఈ డేటా టైప్ అనేది లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో డేటా టైప్స్ ఆర్, సో వీ నీడ్ data type because even small size of data will occupy large memory and different data types will be presented in different bit patterns. So we need data type. Primitive data types. Every computer has a set of native data types. This means that is constructed with a mechanism for manipulating bit pattern at a given locations as a binary numbers. అంటే each and every system has its native data types. అవి బిట్ ప్యాటర్న్లో రిప్రజెంట్ చేయడానికి లేదా బైనరీ నెంబర్స్లో రిప్రజెంట్ చేయడానికి మనం ఆ నేటివ్ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. అది ప్రిమిటివ్ డేటా టైప్స్ 4 టైప్స్ ఉన్నాయమ్మా. ఎందుకు అవి, మన డేటాని రిప్రజెంట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్స్ ఆన్ దట్ డేటా టైప్ని రిప్రజెంట్ చేయడానికి ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని తీసుకుంటాము. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇస్ ఆఫ్ 4 టైప్స్. ఫస్ట్ వన్ ఇంటిజర్, ఇంట్ ఏం చేస్తుందమ్మా, న్యూమరికల్ వాల్యూస్ అన్నిటిని కూడా ఇంటిజర్ అనేది స్పెసిఫై చేస్తుంది. అలాగే ఫ్లోట్ అనేది ఏం స్పెసిఫై చేస్తుందమ్మా, న్యూమరికల్ వాల్యూస్ విత్ డెసిమల్ పాయింట్స్. అలాగే క్యారెక్టర్ మీన్స్ సింగిల్ క్యారెక్టర్ మీన్స్ special alphabets or any special symbols in the system. And boolean ఏం చెప్తుందమ్మా, లాజికల్ రిప్రజెంటేషన్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఈ బూలియన్ ద్వారా చెప్పొచ్చమ్మా. ప్రిమిటివ్ డేటా టైప్ ఏం చెప్తుందంటే హౌ డేటా విల్ బి స్టోర్డ్ ఇంటర్నల్లీ, అలాగే ఆ స్టోర్ చేసిన డేటాని ఎలాగా మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలి మెమరీ నుంచి అనేది ప్రిమిటివ్ డేటా టైప్ చెప్తుందమ్మా. అలాగే మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజెస్, అలాగే ఇప్పుడు ఎవ్రీ కంప్యూటర్ హ్యాస్ నేటివ్ డేటా టైప్ అని చెప్పాను. అలాగే ఎవ్రీ లాంగ్వేజెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రిమిటివ్ డేటా టైప్. అంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ లాంగ్వేజెస్కి ఉంటాయి, అలాగే మనం యూజ్ చేసే సిస్టమ్కి ఉంటుంది. ఆ రెండింటిని మళ్ళీ మ్యాప్ చేసుకుంటాయి అమ్మ. ఇదంతా ఈ కాన్సెప్ట్లో అంత ఇంపార్టెంట్ కాదు. అసలు ఫ్యూ ప్రిమిటివ్ డేటా టైప్స్ కామన్లీగా అవైలబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటమ్మా, ఇంటిజర్, క్యారెక్టర్, ఫ్లోట్, బూలియన్. వాటి గురించి ఒకసారి చూద్దాం. ఇంటిజర్. An integer data type is a primitive data type that may represents a range of number from -2 power n minus 1 plus 1 to 2 power n minus 1 to, whereas n depends upon the number of bits used to constitute one word within the computer. సింపుల్ గా ఇంటిజర్ అనేది ఎందుకు, న్యూమరికల్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి. అలాగే దీనికి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ ఎలా డిసైడ్ చేస్తాం, ఇది నెంబర్ ఆఫ్ బిట్స్ యూజ్డ్, ఏ నెంబర్ ఆఫ్ బిట్స్ ఏం యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి రేంజ్ డిసైడ్ చేస్తాం.
8 బిట్స్ యూజ్ చేసాము, దీని రేంజ్ అవుతుంది -2^7 ప్లస్ 1 to 2^7 -1 అని దీని రేంజ్ అవుతుంది. అలాగే క్యారెక్టర్ అంటే ఏంటమ్మా, క్యారెక్టర్ స్పెసిఫైస్ ఆల్ఫాబెట్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ స్పెషల్ సింబల్స్. అలాగే 0 to 9 కూడా క్యారెక్టర్ కింద వస్తుంది. ఏదైనా సరే సింగిల్ సింబల్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ 0 to 9 నెంబర్స్ కానీ కొన్ని స్పెషల్ సింబల్స్ ఉంటాయి, అవన్నీ కూడా క్యారెక్టర్లోకి వస్తాయి. అట్ మోర్ జనరల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ క్యాన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యారెక్టర్స్. మనం ఇన్ఫర్మేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్స్ అనే కదమ్మా ఇన్ఫర్మేషన్ అనేది రిప్రజెంట్ చేస్తాం. ఎనీ సింబల్ ఫ్రమ్ సెట్ 0 to 9 A to Z, small a to z and other special symbols is a character. చెప్పాను కదమ్మా, ఆల్ఫాబెట్స్ స్పెషల్ సింబల్స్ యాజ్ వెల్ as 0 to 9 కూడా comes under character. Most of the computer use 8 bits to represent a character. ఒక బైట్ తీసుకుంటుంది అన్నమాట ఒక క్యారెక్టర్ రిప్రజెంట్ చేయడానికి. ఒక బైట్ అంటే 8 బిట్స్, అందుకని 2^8. సో 256 characters can be represented using a string of 8 bits. ఒక 8 బిట్స్ అంటే మనం ఇప్పుడు రిప్రజెంట్ చేస్తాం కదా 10001 ఇలాగ 8, ఒక మొత్తం 256 క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేయడానికి ఇలాగ 8 బిట్స్ తీసుకోవాలన్నమాట. The number of bits necessary to represent a character in a particular computer is called byte size. 8 bits equal to byte, in byte తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. అలాగే రియల్ ఆర్ ఫ్లోట్ నెంబర్స్. రియల్ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, మాంటిసా అండ్ క్యారెక్టరిస్టిక్స్ అన్న ఎక్స్పోనెంట్ అన్న. ఓకే, అంటే ఫ్లోట్ అన్న రియల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా, న్యూమరికల్ నెంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్ అని చెప్పాను కదా, వాటిని పాయింట్ ముందు ఉన్నది ఏంటి మాంటిసా, పాయింట్ తర్వాత ఎక్స్పోనెంట్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఉంటారు. The real number data type is generally denoted with the term float. This is because computer usually represent a real number using a floating point notation. There are many varieties of floating point notation and each has individual characteristics. A real number is represented using the following representation, where m is the mantissa and n is the base, which is fixed 10 and r is the exponent. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇది నేను 20.09 రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, 2009 into 10^-2. ఎందుకంటే ఆఫ్టర్ పాయింట్స్ పాయింట్ 2 డెసిమల్స్ ఉన్నాయి, పవర్ 2 డెసిమల్స్. సో ఇప్పుడు మాంటిసా ఏమైంది 2009 అయింది. అలాగే బేస్ 10, ఈ ఎక్స్పోనెంట్ ఏమైందమ్మా 2 అయింది. A floating point notation facilitates storage of numbers which can extremely large and extremely small values. A range of values that can be represented in the float data type are from the float యొక్క range. Data structure and a structured data type. అట్లా డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, contains a set of variables that are connected in some logical or mathematical manner. అంటే డేటా మధ్య సమ్ రిలేషన్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలాగే మోర్ ప్రీషియస్లీ డేటా స్ట్రక్చర్ కెన్ బి డిఫైన్డ్ by as the structural relationship present within the data set and that should be viewed as tuple. అంటే ఈ డేటా స్ట్రక్చర్ ని మనం చాలా విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాను. ఫస్ట్ ఇందాక స్టాక్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అలాగే క్యూ అంటారు దాన్ని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అలాగే ట్రీ రిప్రజెంటేషన్ అని చెప్పాను కదమ్మా, ఆ ట్రీ రిప్రజెంటేషన్ ఇక్కడ చూద్దాం. A data structure can be defined by as the structural relationship present within the data set and thus should be viewed as tuple NOR, where n is the finite number of nodes and r is the relation among these nodes. అంటే ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ ఈ డేటా స్ట్రక్చర్ ని, n అంటే నోడ్, వేర్ r is the relationship between these nodes.
దాని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ ట్రీ data structure, each node is related to each other in a parent-child relationship. Thus, a large volume of data can be represented using a tree data structure, and relationship between each data can be as shown. Next slide lo okasari ఇది ట్రీ స్ట్రక్చర్. ఇవి నోడ్స్ అమ్మ. జే, సి, పి, ఈ, బి ఇవన్నీ నోడ్స్. వీటిని ఏమంటారమ్మా? నోడ్స్ అంటారు. వీటి మధ్య రిలేషన్ ఉంటుంది చూసారా, దాన్ని రిలేషన్ ఆర్తో రిప్రజెంట్ చేస్తారు. ఈ నోడ్స్ని ఎంతో రిప్రజెంట్ చేస్తారు. దీని ఫస్ట్ది కాబట్టి ఇది పేరెంట్ నోడ్, ఇది చైల్డ్ నోడ్. అలాగే దీనికి ఇది పేరెంట్ నోడ్, దీనికి ఇది పేరెంట్ నోడ్, దీనికి ఇది చైల్డ్ నోడ్, ఇది కూడా దీనికి ఇది చైల్డ్ నోడ్. దీనికి ఏమీ లేదు కాబట్టి, దీనికి చైల్డ్ ఏమి లేదు, దీన్ని ఏమంటారంటే లీఫ్ నోడ్ అంటారు. ఏమంటారు? లీఫ్ నోడ్. ఇన్ ద సిమిలర్ వే దీస్ ఆర్ చైల్డ్ నోడ్స్ and these are parents nodes. This is a leaf node. ఈ స్ట్రక్చర్ ట్రీలో ఈ మన డేటా స్ట్రక్చర్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అలాగే స్ట్రక్చర్ టైప్ అంటే యాక్చువల్లీ మనం అరేస్ అంటే ఏం చెప్పుకున్నాము మనం సిలో? సిమిలర్ డేటా టైప్ అంటే అరే ఏం హోల్డ్ చేస్తుంది? అరే హోల్డ్స్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. అలాగే స్ట్రక్చర్ గురించి కూడా చెప్పుకున్నాం. స్ట్రక్చర్ ఏంటమ్మా? స్ట్రక్చర్లో ఏమి స్టోర్ చేయగలం? గ్రూప్ ఆఫ్ హెట్రోజీనియస్ డేటా ఐటమ్స్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ని ఈ స్ట్రక్చర్ అనేది హోల్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రక్చర్లో మనం ఏం హోల్డ్ చేయొచ్చు? ఇంటిజర్ హోల్డ్ చేయొచ్చు, అలాగే క్యారెక్టర్ హోల్డ్ చేయొచ్చు, స్ట్రింగ్ హోల్డ్ చేయొచ్చు, బూలియన్ హోల్డ్ చేయొచ్చు, ఫ్లోట్. డిఫరెంట్ data types can hold by the structure. The structure type refers to the data structure which made up of one or more elements. One or more elements known as components. These elements are similar data structure that exists in the language. Data structure which is made up of one or more elements అంటే one or more values ని ఏమంటారమ్మా? కాంపోనెంట్స్ అంటారు. ఇవి ఏంటంటే ఎలిమెంట్స్ అంటే ఏంటమ్మా? ఇక్కడ డేటా టైప్స్ అన్నమాట. ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్డ్ డేటా టైప్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ అకార్డింగ్ టు సెట్ ఆఫ్ రూల్స్. కొన్ని రూల్స్ ప్రకారం ఇవన్నీ గ్రూప్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఏమేమి కావాలి స్టూడెంట్కి? సీరియల్ నెంబర్ కావాలి, అది ఇంటిజర్ డేటా టైప్. నేమ్, అది స్ట్రింగ్ డేటా టైప్. అలాగే ఫ్లోట్, ఏమైనా మార్క్స్ తీసుకోవాలంటే, పర్సంటేజ్ తీసుకోవాలంటే ఫ్లోట్ తీసుకోవాలి. అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క డేటా టైప్, అండ్ దీస్ కమ్స్ టుగెదర్ యాజ్ ఏ స్ట్రక్చర్డ్ డేటా టైప్. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఒక పాలినామియల్ రిప్రజెంటేషన్. పాలినామియల్స్ అంటే పవర్స్లో రిప్రజెంట్ చేస్తాం కదమ్మా. కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఇప్పుడు ax² + bx + c = 0 ఉంది. ఇక్కడ a, b అనేవి ఏంటమ్మా? కోఎఫిషియంట్స్. మేము మ్యాథ్స్లో నేర్చుకున్నాం. x² ఉంది కదమ్మా, ఆ స్క్వేర్ అనేది ఎక్స్పోనెంట్. ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? ఎగ్జాంపుల్గా, పాలినామియల్ రిక్వైర్ అట్లీస్ట్ 2 కాంపోనెంట్స్ అనమాట. అంటే 2 కాంపోనెంట్స్ కావాలి ఇక్కడ. ఒకటి కోఎఫిషియంట్, ఇంకోటి ఎక్స్పోనెంట్. The 2 components together form a composite type structure to represent a polynomial. Polynomial represent చేయాలంటే 2 numbers, అదే 2 types of components కావాలి ఇక్కడ. ఏవేంటి? కోఎఫిషియంట్, ఎక్స్పోనెంట్. The study of the structure type data structure involves the analysis of how simple structure combine to form composite and how to extract an element from the composite. అంటే ఈ డిఫరెంట్ డేటా టైప్స్ అన్నీ కలిపి ఎలాగా ఒక స్ట్రక్చర్ ఫామ్ అయిందో వాటి నుంచి మళ్ళీ అవి ఎలాగా మనం రిట్రీవ్ చేసుకోవాలనేది చెప్తుందమ్మా. ఇన్ సి లాంగ్వేజ్ ద స్ట్రక్చర్ టైప్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ స్ట్రక్ట్ కీవర్డ్. మనం స్ట్రక్చర్ నేర్చుకున్నాం, స్ట్రక్చర్, యూనియన్స్ రెండు నేర్చుకున్నాము సి లాంగ్వేజ్లో. స్ట్రక్చర్ ఎందుకు యూజ్ చేస్తాం?
to store different data types of elements. Means structure is a collection of heterogeneous data types. Atomic type. సో మనం డేటా స్ట్రక్చర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో మెమరీ బ్లాక్స్లో డేటా స్టోరేజ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ అడ్రస్ కూడా స్టోర్ చేస్తాం. మనం డేటా స్ట్రక్చర్ని మెమరీ బ్లాక్లో స్టోర్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టూ పార్ట్స్. వన్ ఈజ్ డేటా స్టోరేజ్ అండ్ యాజ్ వెల్ సెకండ్ వన్ ఈజ్ అడ్రస్ స్టోరేజ్. వేర్ data storage contains the value, address contains the address of the that value. This facilitates in storing the data and relating to it some other data by means of storing pointers in the address part. అంటే రిలేషన్ చెప్పాలంటే డేటా పక్కన అడ్రస్ ఉంటుంది. దేని అడ్రస్ ఉంటుంది? నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, నెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అడ్రస్ ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే స్టాక్ అంటున్నాం కదమ్మా, అలాగే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ క్యూ ఉంటాం. మనకి ఇంకొక డేటా టైప్ ఉంటుంది, లింక్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. మన ఎరేస్ ఏమంటున్నాం? ఎరేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ homogeneous data types located in where memory is located continuous memory location అంటున్నాం. అంటే మనకి ఎరేస్ ఇలా ఉంటాయి. ఇది ఎరేస్ సెకండ్. ఇంటి ఇలా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఏమవుతుంది, మనకి ఎరేస్ అనేది ఉంటాయి. ఇది లింక్ లిస్ట్ ఏమవుతుందంటే ఇది వాల్యూ, ఇది అడ్రస్. ఈ అడ్రస్ ఏంటంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైతే ఉందో దాని యొక్క అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఇది ఎలిమెంట్ అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది, అదే ఇక్కడ వాల్యూ. అలాగే నెక్స్ట్ ఇంకేదైనా ఎలిమెంట్ ఉందనుకోండి, ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో లింక్ లిస్ట్, దెర్ ఇస్ ఎ లింక్ బిట్వీన్ దీస్ వాల్యూస్ అంటే రిలేషన్షిప్ చెప్తున్నాం అనమాట. అలాగే నెక్స్ట్ ఏమున్నది కాబట్టి ఇక్కడ నల్ ఉంటుంది. ఇదంతా మనం నెక్స్ట్ లింక్ లిస్ట్ చాప్టర్లో తెలుసుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. An atomic data type is a data structure that contains only the data items, not the pointers. అంటే అటామిక్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఓన్లీ వాల్యూస్ మాత్రమే. ఇది ఏంటి అడ్రస్ అనేది తీసుకో, పాయింటర్స్ అంటే ఇక్కడ అడ్రస్ కదమ్మా. Thus, for a list of data items, several atomic type nodes may exist, each with a single data items corresponding to the one of the legal data structure. అంటే ఒక లిస్ట్ ఆఫ్ డేటా ఐటమ్స్ లో సెవరల్ అటామిక్ టైప్స్ ఉండొచ్చు. అవి మేబీ డిఫరెంట్ టైప్స్, ఒకటి ఇంటిజర్ అవ్వచ్చు, ఒకటి ఫ్లోట్ అవ్వచ్చు, లేదంటే ఒకటి క్యారెక్టర్ అవ్వచ్చు. ఏదన్నా సరే అసలు అటామిక్ డేటా టైప్ అంటే ఏంటంటే ఓన్లీ ద డేటా ఐటమ్స్, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి, నాట్ ది పాయింటర్స్. పాయింటర్స్ అంటే అడ్రస్ అనమాట. సో ఒక లిస్ట్ ఆఫ్ డేటా ఐటమ్స్ ఉంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉండొచ్చు. వాటిని ఒక్కొక్క దాన్ని అటామిక్ నోడ్స్ అంటారు. అదే డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో ఒకసారి చూడండి. అడ్రస్ అంటే ఈ టైప్ 1 యొక్క అడ్రస్, ఇది నెక్స్ట్ దీని అడ్రస్ ఇక్కడ ఉంటుంది, దీని అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఇది టైప్, ఈ టైప్ ఏంటమ్మా 15 ఉంది కాబట్టి ఇంటిజర్. అలాగే ఈ టైప్ ఏంటి, టామ్ ఉంది కాబట్టి టామ్ అనేది క్యారెక్టర్స్, ఇది ఫ్లోట్. అంటే ఈచ్ టైప్ రిప్రజెంట్స్ డిఫరెంట్ డేటా టైప్స్. వీటిని అటామిక్ నోడ్స్ అంటారు. డిఫరెన్స్ బిట్వీన్ డేటా అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. అసలు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటమ్మా, విచ్ స్పెసిఫైస్ ద లాజికల్ అండ్ మ్యాథమెటికల్ మోడల్స్ ఆఫ్ ద డేటా టైప్. అంటే ఏ డేటా టైప్ మీద మనం లాజికల్ కానీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ చేయగలమో దాన్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటారు. A data type is the implementation of an abstract data type. అలాగే డేటా టైప్ అంటే ఇంప్లిమెంటేషన్ అంటే మనం ఏదైనా ఆపరేషన్స్ కానీ అంటే సైజ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ స్పెసిఫై చేస్తాం, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లో స్పెసిఫై చేస్తాం. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి డేటా టైప్స్ యూజ్ చేస్తారు. అలాగే డేటా స్ట్రక్చర్ రిఫర్స్ టు ద కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ వేరియబుల్స్ దట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద సమ్ స్పెసిఫై మేనర్. అంటే కంప్యూటర్ వేరియబుల్స్ అంటే ఇక్కడ వాల్యూస్ డేటా టైప్స్ తీసుకుంటాం, దానికి మధ్య రిలేషన్ ఉంటుంది అనమాట. There are connected in specific manner and there may be some relation between these values. ఒకసారి అసలు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే
ఈ డేటా టైప్లు ఏం చేయాలి అంటే ఇంట్ డేటా టైప్ తీసుకుంటుంది. ఏం చేస్తుంది? న్యూమరికల్ వాల్యూస్ని తీసుకుంటుంది, వాటి రేంజ్, సైజు యాజ్ వెల్ యాజ్ ద ఆపరేషన్స్ దట్ కెన్ పెర్ఫార్మ్ ఆన్ దట్ న్యూమరికల్ వాల్యూస్. అలాగే ఫ్లోట్ తీసుకున్నాం అనుకోండి, సైజు, టైపు, రేంజ్, ఆపరేషన్ పెర్ఫార్మ్ ఆన్ దట్ డేటా టైప్. అలాగే రిప్రజెంటేషన్ కూడా. క్యారెక్టర్ తీసుకుంటే రేంజ్, అలాగే ఏమేమి సింబల్స్ తీసుకోగలము, లేదంటే సైజు, లేకపోతే రిప్రజెంటేషన్, ఏమేమి ఆపరేషన్ చేయగలం అనేది అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ రిప్రజెంట్ చేస్తుంది, స్పెసిఫై చేస్తుంది. అంటే ఏమేమి లాజికల్ మ్యాథమెటికల్ మోడల్ అప్లై చేయగలమో డేటా టైప్ మీద మన ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ స్పెసిఫై చేస్తుంది. డేటా టైప్ అంటే ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇంటిజర్ డేటా టైప్ ఏడిటి తీసుకున్నారు, దాంట్లో ఏం చేస్తాం, న్యూమరికల్ వాల్యూ స్టోర్ చేయగలం అంటే ఇంటిజర్స్. ఆపరేషన్స్ ఆన్ ఇంటిజర్ అంటే ఇంట్ ఏ అండ్ బి అని అనుకోండి, అంటే ఆ ఏబిలో ఏం స్టోర్ చేయగలము, ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేయగలం. ఆపరేషన్స్ ఏం చేయగలము, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అవన్నీ చేయగలం అన్నమాట ఏబి మీద, ఇంటిజర్ మీద. అది డేటా టైప్ను ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లు ఏవైతే స్పెసిఫై చేస్తున్నామో ఆ డేటా టైప్ అవి ఇంప్లిమెంట్ చేస్తాం. డేటా స్ట్రక్చర్ ఈ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, సింపుల్గా చెప్పాలంటే. లేదంటే డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ arrangement or organizing or storing data in a computer memory efficiently అంటే ఏంటమ్మా, వాటి మధ్య యొక్క సమ్ కనెక్షన్ ఉంటుంది, అంటే రిలేషన్ ఉంటుంది, అది స్పెసిఫై చేయాలి.